హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికైతే ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ రోజు ఏకాదశి కదా, సండే 6th అన్నమాట ఈ వీడియో చేయడం కూడా. ఈరోజైతే గోరింటాకు మీద ఒక స్పెషల్ టిప్ అండి. మనకి గోరింటాకు ఆషాఢం అంటే ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేది గోరింటాకు అన్నమాట. దానికోసం గోరింటాకు అనగానే మనకి గుర్తొచ్చేది ఓన్లీ చేతులకే కాదండి, మనకి కాళ్ళకి కూడా పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. నేనైతే ఈరోజు బ్యూటిఫుల్ టిప్ చెప్పబోతున్నాను అనమాట. కాళ్ళకి ఎలా ఈజీగా పెట్టుకోవచ్చు అనేది. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఈ టిప్ అయితే తెలిసిపోతుంది అనమాట. మనము ముందుగా అయితే గోరింటాకు అయితే తెంపుకొచ్చిన తర్వాత ఇట్లా కొమ్మలు ఇట్లా లేకుండా మొత్తం ఓన్లీ ఆకులు ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. కొమ్మలు ఉంటే మనకి సరిగా మిక్స్ కాదనమాట, మెత్తగా కాదు, మనకి గ్రైండ్ అవ్వదన్నమాట. ఇలా కొమ్మలను తీసుకున్నాక శుభ్రంగా ఇదైతే క్లీన్ చేసుకోవాలండి. ఏమన్నా ఇసుక డస్ట్ అలా ఉంటే బాగుండదు కాబట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని దీన్ని మొత్తం మిక్సీ పట్టి మెత్తగా పేస్ట్ చేసిన తర్వాత ఏం చేద్దామో చూద్దాము. ముందుగా మీరైతే ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో మీ. చూసారండి, మొత్తం మిక్సీ చేసిన తర్వాత ఇలా మొత్తం ఇలా కలిపేసి ఏదైనా పాతది మంచి ప్లేట్ కానీ ఏదైనా తాంబాలం కానీ ఇలా ఉంటే ఇంకొంచెం గోరింటాకు కావాలండి. అంటే మనకు ఓన్లీ పాదాల వరకు కావాలా, పైన ఏళ్ల వరకు కావాలా, లేకపోతే మొత్తం ఫూట్ వరకు కావాలా అని చూసుకొని అయితే ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలా ఒక 1 hour ఉంచుకుంటే సరిపోతుందండి. మంచి బాడీలో ఉన్న హీట్ అంతా కూడా పోతుంది అనమాట. ఓన్లీ గోరింటాకు అంటే చేతులకి అందం కోసమే కాకుండా మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఇలా గోరింటాకు పెట్టుకోవడం అయితే మనకి అప్పుడప్పుడు కుదిరినప్పుడు సమ్మర్లో పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఇప్పుడు మనకి ఆషాఢం అంటే కంపల్సరీ గోరింటాకు తెంపుకొని చేతులకైనా పెట్టుకుంటాం కాబట్టి ఇలా నేనైతే ఇలా మీకైతే చూపిస్తున్నా అండి. కొంచెం పెద్దగా వేసుకొని మనకి నేనైతే ఒకటి పాతది ట్రే ఉండే అండి, వాడంది యూజ్ లేనిది ట్రే అయితే తీసుకొని ఇలా అయితే పెట్టేశానండి. ఒక 1 hour తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడైతే ఒక 1.5 hour అయిందండి. ఇక మనమైతే వాష్ చేసుకుందాము. చూద్దాం ఎంత రెడీగా అయిందో. ఒకసారి అయితే వాష్ తర్వాత చూద్దాము. ఫైనల్ లుక్ ఇదండి. ఇంకొంచెం గోరింటాకుండి ఇంకొంచెం లోతుంటే ఇంకొంచెం పై వరకు వచ్చేదన్నమాట. అదైతే చూసి పెట్టేసుకోండి. మంచి మనకైతే ఈజీ ట్రిక్తో అయితే అయిపోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.